దానికి అనుగుణంగా మేము ముందుకు పోతా ఉన్నాం. మనందరికీ తెలిసింది తాడిచెర్ల బొగ్గు గని ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. కేవలం ఈ 3 నెలల్లో మేము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పర్సనల్గా టైం తీసుకొని వెళ్ళి ఆ తాడిచెర్ల బొగ్గు గని సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మాట్లాడి లెటర్ ఇచ్చి క్లియర్ చేసుకొని వచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, దాని అనౌన్స్మెంట్ ఆగిపోయింది. దాదాపు 30,000 crores ఆదాయం వచ్చేటువంటి బొగ్గు గనులు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే కూడా మాట్లాడుకోలేదు. నైని ప్రాజెక్టుకి సంబంధించి ఒరిస్సాలో ఉంటే దాని గురించి కూడా మాట్లాడచ్చు. ఇట్లా అతి తక్కువ సమయంలోనే సాధ్యమైనంత వరకు అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ రాష్ట్రానికి మేలు జరిగేటట్టుగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు మంచినీటికి సంబంధించి కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాలి. ఏంటంటే ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని ఒక ఆయన మాట్లాడుతూ ఉంటారు. సరే, నేను పేర్లు చెప్పను. కరువు అంటే ఏంటండి? కరువు అంటే సక్రమంగా వర్షాలు పడకపోవటం, ఋతుపవనాల సమయంలో సక్రమంగా నీళ్లు పడకపోవటం, పడ్డా కానీ ఆ ఉన్న నీళ్లను సరిగా వాటర్ మేనేజ్ చేసుకోలేకపోవటం. మేము అధికారంలోకి వచ్చింది ఎప్పుడండి? డిసెంబర్లో వచ్చాం, చలికాలంలో. వర్షాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. జూన్ మాసంలో పడాల్సిన, మీ హయాంలో పడాల్సిన ఋతుపవనాలు సక్రమంగా పడకపోవటం కారణం, పడ్డటువంటి నీటిని కూడా మీరు జలాశయాల్లో సక్రమంగా బంధించి ఒడిసి పట్టుకొని వాటిని భవిష్యత్తు మళ్ళీ వచ్చే సంవత్సరం ఋతుపవనాలు వచ్చేంత వరకు అందుబాటులో ఉన్నటువంటి వాటర్ని మేనేజ్ చేసుకుంటూ అందించాల్సిన బాధ్యత కలిగిన మీరు పూర్తిగా గాలికి వదిలేసి నీళ్ళు ఇష్టారాజ్యంగా సముద్రంలోకి వదిలేశారు. ఓ పక్కన గోదావరి నదిలో మీరు కట్టినటువంటి మేడిగడ్డ సంబంధించి కుంగిపోయింది కాబట్టి అందులో అర్జెంటుగా డ్యామ్ సేఫ్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసి త్వరగా నీళ్లు తీసేసి దాన్ని లేకపోతే అసలు మొత్తం కొట్టుకుపోతుందంటే మీ టైంలోనే నీళ్లు వదులుతారు. మేము కాదు కదా గోదావరిలో నీళ్లు కిందికి వదిలింది, కుంగిపోయింది మీ సమయంలోనే, నీళ్ళు వదిలిపెట్టింది మీరే. ఇక కృష్ణానది, ఆ కృష్ణానదిలో వచ్చిన నీళ్ళని, అతి తక్కువ పడ్డ వర్షపాతం వల్ల ఉన్నటువంటి నీళ్ళని మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసి భవిష్యత్ తరాలకు ఆ సమయానికి అందించాల్సి పోయి కేవలం రాజకీయ అవసరాల కోసం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పంటలు లేకపోయినా ఎన్నికలప్పుడు నీళ్లు వదలాలో, జనాన్ని నీళ్లు కనపడితే నాకు ఓట్లు వేస్తానని నీళ్లు వదిలిస్తే పంట లేదు, అప్పటికి అయిపోయింది. అన్ని పోయి ఒట్టిగా వేస్ట్ సముద్రంలో కలిసిపోయారు. ఇవాళ కృష్ణానదిలో కూడా నీళ్లు లేకుండా చేస్తే ఎవరు తప్పిది? అయినా కానీ మీ తప్పిదాలని మేమేం దాని మీద మేము బతకాలనుకోవట్లేదు. జరిగిన పొరపాటుని మేము ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో రకంగా సరిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇమ్మీడియట్గా ఒక ప్రయారిటీగా తీసుకొని డ్రింకింగ్ వాటర్ సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టాం. మా అధికార యంత్రాంగానికి సంబంధించిన పెద్దలతో, చీఫ్ సెక్రటరీ గారితో కానీ మిగతా వాళ్ళందరితో కూడా కూర్చోబెట్టి రివ్యూ చేయటమే కాకుండా అవసరమైతే ప్రతి జిల్లాలో ఆ మంత్రివర్గ సహచరులు పోయి అక్కడ కూర్చొని కలెక్టర్తోనో ఆ జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగంతో కూర్చోబెట్టి రివ్యూ చేసి ఎప్పటికప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ నిధులు శాంక్షన్ చేసి, డ్రింకింగ్ వాటర్ ఇస్ ఏ సీరియస్ ప్రాబ్లం, ఎమర్జెన్సీ కాబట్టి ఎక్కడికక్కడ రిలీజ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి మేము రివ్యూ చేసి వారికి చెప్పాం. అవసరమైతే ఎలక్షన్ కమిషన్ దగ్గర వచ్చి రాసి పర్మిషన్ తీసుకోండి, దీంట్లో రాజకీయాలు లేవని. సరే, దురదృష్టం వివిధ కారణాల చేత ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వాళ్ళు అలా రివ్యూ చేయడానికి అవకాశం లేదని ఒక సమాచారం పంపించడం వల్ల జిల్లాల వారీగా మంత్రులు పోయి కూర్చొని రివ్యూ చేయలేకపోతున్నారు. కానీ అధికారులకు మాత్రం చాలా స్పష్టంగా చెప్పాము, మీకు కావాల్సిన నీళ్ళన్నీ పార్క్ చేశాం, ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర పార్క్ చేశాం,